మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనానికి జ్వరం వస్తే నాకేం సంబంధం, నాదా బాధ్యత అని ప్రశ్నించారు. ప్రతి ఊళ్ళో ప్రతి స్కూల్లో జ్వరాలున్నాయని, తాను కూడా వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని చెప్పారు. చిన్నపిల్లల ఆరోగ్యంపై కూడా రాజకీయం చేస్తారా అని మండిపడ్డారామె. పిల్లల ఆరోగ్యం మీద రాజకీయం చేసిన దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేసారండి. ఎందుకంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎందుకంటే వీళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. వీళ్ళు అసలు ప్రతిపక్షం హోదా వాళ్ళకి లేదు కాబట్టి ప్రతిపక్షం ఉందా అని ప్రజలు మర్చిపోయారు. కాబట్టి వాళ్ళ బాధ ఏంటంటే ఇలా తయారయ్యారు. లాస్ట్ పిల్లల మీద రాజకీయం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. అది సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, లేదా నార్మల్ స్కూల్స్ అందరికీ జ్వరాలు. పిల్లలకి జ్వరమో, జాండీసో, జలుబో, దగ్గు ఏదో ఒకటి. నేను కూడా గత 1 వీక్గా ఫీవర్తో బాధపడుతున్నాను. అంటే ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే, మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి ఇవ్వడం అని నాకు తెలియదు. కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా మీలాగా నేను కారులో వెళ్తూ మనుషులు పీకల మీద ఎక్కించుకెళ్ళిపోవటం, లేదా మా ఇంట్లో మా చిన్నాన్ని చంపించేయడం, లేదా మా ఇంట్లో మా అక్క చెల్లెల్ని జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చేయడం, మా అమ్మను బయటికి పంపించడం